తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టవలసిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని పెడతారా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ స్వప్రపాలన సౌధం కోసం తుచ్చమైన స్వార్థ రాజకీయాలకు తెరదీస్తారా అని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లిని అవమానిస్తారా? తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా? తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా? తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఊపిరి తీస్తారా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా? తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా? తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. 4 కోట్ల ప్రజల గుండె చప్పుడైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టవలసిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏమిటన్నారు. కాంగ్రెస్ ను తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని హెచ్చరించారు. బట్టి విక్రమార్క గారు ఈ సమస్యను పరిష్కరించండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ అన్నప్పుడు సుదీర్ఘంగా విద్యుత్ లేకుండా చేస్తారని ఊహించలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెంలో 16 రోజులుగా కరెంట్ కట్ అని పత్రికలో వచ్చిన క్లిప్పింగ్ ను కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక్కడ 16 రోజులుగా కరెంటు లేదని, పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయనను ట్యాగ్ చేశారు. ఈ గ్రామంలో విద్యుత్ను వెంటనే పునరుద్ధరించాలని బట్టి విక్రమార్కను కోరారు. విద్యుత్ అంతరాయాన్ని పరిష్కరించేందుకు 16 రోజులు తీసుకోవడం ఏ ప్రభుత్వానికి సరికాదన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై క్రిషాంక్ రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్న సమయంలో నాటి ముఖ్యమంత్రి అంజయ్య గారిని బహిరంగంగా బఫూన్ అని పిలిచారని, ఆ సమయంలో అంజయ్య గారు బహిరంగంగా ఏడుస్తూ కనిపించారని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఇందుకు సంబంధించిన ఫోటోను ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అంతేకాదు అదే నెలలో అంజయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారని పేర్కొన్నారు. అలాంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే రాజీవ్ విగ్రహం టచ్ చేస్తే చుక్కలు చూపిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆవిష్కరిస్తామని, యువతకు రాజీవ్ గాంధీ విగ్రహం ఆదర్శమని చెప్పారు. రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అదృష్టమని, రాజీవ్ చిరస్మరణీయుడని కొనియాడారు. విగ్రహంపై అనవసర రాజకీయాలు చేయొద్దని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. సెక్రటరియేట్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వద్దకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడారు. అనవసర ప్రేలాపనలు వద్దని, రాజీవ్ పై మాట్లాడే వారికి ఆయనేంటో పుస్తకం పంపిస్తా, రాజీవ్ విగ్రహం టచ్ చేసి చూడండి అని వార్నింగ్ ఇచ్చారు. రాజీవ్ విగ్రహం కూలగొడతామంటే చూస్తూ ఊరుకోమని తెలిపారు. సెక్రటరియేట్ కట్టేటప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదన్నారు. మాకు ఎవరి పట్ల వివక్ష లేదని నిప్పులు చెరిగారు. అమలవీరులకు, తెలంగాణ ఉద్యమకారులను అందరికీ సముచిత గౌరవం ఇస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.